నాతో కలిసి ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము 11వ వచనము మనము చదువుకుందాం. ఈరోజు మీ ముందుకి ఒక వ్యక్తిని తీసుకుని రావాలని ఆశపడుచుంటున్నాను. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం 11వ వచనంలో ఆ వ్యక్తి పేరు ప్రస్తావించబడింది. 8వ వచనం, పారసీక దేశపు రాజైన కోరేషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతియగు షేష్బజ్జరు చేతికి అప్పగించెను. ఇక్కడ షేష్బజ్జరు అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనబడుతుంటున్నాడు. మరొకరు 11వ వచనము చదవండి. బంగారు వస్తువులను వెండి వస్తువులను అన్నీ 5,400 షేష్బజ్జరు బబులోను చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నిటినీ యెరూషలేమునకు తీసుకుని వచ్చెను. ప్రియ స్నేహితులారా, షేష్బజ్జరు అనేటువంటి వ్యక్తిని దేవుడు మన ముందు పెడుతుంటున్నాడు. ఇతని గురించి రాయబడింది 2 వచనాలే ఈ అధ్యాయంలో, ఓన్లీ 2 verses. కానీ అతను చేసిన పని చాలా గొప్పది. చూడండి, అతడు మొదటిగా యూదులకు అధిపతిగా కనబడుతున్నాడు. హీఈస్ ద లీడర్ ఆఫ్ జూయిష్ పీపుల్. యూదులకు అధిపతిగా కనబడుతుంటున్నాడు. పారసీక దేశపు రాజైన కోరేషు అతన్ని పిలిచి అతనికి 2 పనులు అప్పచెప్పాడు. ఒకటేమన్నాడంటే, మీరందరూ కూడా చెరలో నుండి వచ్చారు కదా, 70 సంవత్సరాల క్రితము బబులోను రాజు చేత చెరగా తీసుకుని రాబడ్డారు కదా, మీరందరూ కూడా మీ దేశానికి తిరిగి వెళ్ళి మీ ఆలయాన్ని కట్టుకోవచ్చు, వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళు అని చెప్పి ఈ షేష్బజ్జరు అనేటువంటి వ్యక్తికి బాధ్యత అప్పచెప్పాడు. హీఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద పీపుల్. ఆయన తన ప్రజలందరికీ కూడా అధిపతిగా ఉండి ప్రజలను నడిపిస్తున్నాడు. అదే రీతిగా 2వ బాధ్యత తనకి ఇవ్వబడింది ఏంటంటే, మీ దేశంలో నుండి తీసుకుని రాబడినటువంటి బంగారు వస్తువులు, వెండి వస్తువులు, ఉపకరణములు, గిన్నెలు అన్నీ లెక్క చేస్తే 5,400 వస్తువులు మా దగ్గర ఉండిపోయినాయి. ఈ వస్తువులన్నీ కూడా నీ చేతికి ఇస్తుంటున్నాను, నువ్వు తీసుకెళ్ళి నీ దేశానికి తీసుకెళ్ళి మరలా మీ దేశంలో వాటిని ఉంచు, ప్రజలందరినీ తీసుకుని వెళ్ళు, వస్తువులన్నీ తీసుకుని వెళ్ళు అనేటువంటి బాధ్యతలు కోరేషు రాజు చేత ఈ షేష్బజ్జరుకి అప్పగించబడ్డాయి. అయితే ప్రియ స్నేహితులారా, షేష్బజ్జరు ఎంతో నమ్మకస్తుడై ప్రజలను క్షేమంగా వాగ్దాన దేశానికి తీసుకుని వచ్చాడు. ఆ వస్తువులను క్షేమంగా వాగ్దాన దేశానికి తీసుకొచ్చాడు. షేష్బజ్జరు జీవితం నుండి మనం నేర్చుకోదగ్గ ఆత్మీయ పాఠం ఏంటంటే, మనకివ్వబడినటువంటి పని చిన్నదైనా పెద్దదైనా మనం నమ్మకస్తులుగా ఉండాలి. దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి, మనుషుల ఎదుట కూడా నమ్మకంగా ఉండాలి. చూడండి, చెరలో బంధకములో కూడా తను దేవుని దృష్టిలో నమ్మకం పొందుకున్నాడు. కష్టాల మధ్య కూడా దేవుని పైన నమ్మకం పొందుకున్నాడు. మన నమ్మకం అనేది పరిస్థితులన్నీ చక్కగా ఉన్నప్పుడు, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ అన్నప్పుడు మన పరిస్థితులు మనం నమ్మకంగా ఉండడం కాదు. కష్టాల్లో, బంధకాల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనం నమ్మకంగా ఉండాలి. వీ షుడ్ బి ఫెయిత్ఫుల్. దేవుడు తనను వాడుకున్నాడు, తన ప్రజలను విడిపించడానికి షేష్బజ్జరును వాడుకున్నాడు. ఎవరైతే చిన్న వాటిలో నమ్మకంగా ఉంటారో వారికి పెద్ద పెద్ద పనులు అప్పగించబడతాయి. ఎప్పుడైతే 5,400 వెండి బంగారు వస్తువులు తన చేతికి అప్పగించబడ్డాయో, ఆ బంగారు వస్తువులను క్షేమంగా తన దేశానికి తీసుకొచ్చే వరకు కూడా నమ్మకంగా ఉన్నాడు. కొంతమందికి ఏమి ఇవ్వకముందు వాళ్ళ మనసుకి ఏమనిపించదు, కానీ ఏదైనా అప్పగించబడ్డప్పుడు వాళ్ళ మనసులో కొంత దురాశ మొదలవుతుంది. ఇన్ని వెండి గిన్నెలు ఉన్నాయి, ఇన్ని బంగారు గిన్నెలు, ఒకటి తీసుకుందామా అనేటువంటి ఆశ కూడా పుడతా ఉంటుంది. కానీ షేష్బజ్జరు చిల్లిగా కూడా ఆశించలేదు. ఇది దేవుని యొక్క పనిముట్లు, దేవుని ఆలయంలో పనిముట్లు. ఇవి తిరిగి దేవుని ఆలయానికి చేర్చబడాలి. దేవుని ఆలయానికి సమర్పించుకున్న తర్వాత, దేవుని ఆలయంలో ప్రతిష్ఠించిన తర్వాత ఏ వస్తువును కూడా మనం తిరిగి ఆశించకూడదు. వాటిని సొంత వినియోగాల కొరకు మనము వాడుకోకూడదు ప్రియ స్నేహితులారా. అయితే షేష్బజ్జరు నమ్మకస్తుడై ఆ వెండి ఉపకరణాలు, బంగారు ఉపకరణాలు, గిన్నెలు, పాత్రలు అన్ని కూడా తీసుకొచ్చి ఆ దేశంలో నిలిపాడు.
నమ్మకస్తులైన వారిని దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. ఈరోజు మన జీవితంలో నమ్మకం సంపాదించడం, దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండడము, మనుషుల దృష్టిలో నమ్మకంగా ఉండడము ఎంతో ప్రాముఖ్యం. నమ్మకమైన జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రజలందరినీ తీసుకుని వచ్చాడు, వస్తువులన్నీ తీసుకుని వచ్చాడు, యెరూషలేముకు తీసుకుని వచ్చాడు. ఎవరెవరు వచ్చారు? ఆ యొక్క చెర నుండి ఎవరు వచ్చారంటే, చూడండి ప్రియ స్నేహితులారా, చెరకు వెళ్ళడానికి చాలా మంది వెళ్ళారు, కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం కొద్ది మందే తిరిగి వచ్చారు. బబులోను రాజు చెరకు తీసుకున్నప్పుడు చాలా మందిని వేల కొద్ది తీసుకుని వెళ్ళాడు, కానీ వచ్చేటప్పుడు కొద్ది మందే వచ్చారు. 5వ వచనం మనం చూద్దాం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీయుల పెద్దలను, యాజకులను, లేవీయులను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో, చూడండి, ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాజు యొక్క ఆజ్ఞ ఏంటంటే, చెరకొచ్చిన వాళ్ళందరూ కూడా మీరు తిరిగి మీ దేశానికి వెళ్ళిపోవచ్చు, యెరూషలేముకి తిరిగి వెళ్ళిపోయి మీ దేవాలయాన్ని కట్టుకోవచ్చు అన్న దగ్గర అందరూ బయలుదేరారు. ఎవరు బయలుదేరారంటే, దేవుడు ఎవరెవరి మనసును ప్రేరేపించాడో. ఈరోజు దేవుడు నీ హృదయాన్ని ప్రేరేపించాలి. దేవుని చేత నీ హృదయం ప్రేరేపించబడాలి. ఏమండి, నీవు దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు నీ హృదయాన్ని ప్రేరేపించడం ప్రారంభిస్తాడు. దేవుని కార్యాలు చేయడానికి నీ హృదయాన్ని దేవుడు ప్రేరేపిస్తాడు. ఏమండి, కొంతమంది లేచి దేవుని ప్రేరేపణ చేత, ఇక్కడికి నేను బానిసగా వచ్చాను, ఈ బానిస బ్రతుకులో 70 సంవత్సరాలు గడిచిపోయాయి, తిరిగి నా వాగ్దాన దేశానికి నేను వెళ్ళాలి, నా మాతృభూమి అది, నా దేశం అది, ఈ బానిస బ్రతుకు నుంచి నేను విడుదల పొందాలి అని చెప్పి వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఎవరైతే సిద్ధపడ్డారో వాళ్ళందరూ కూడా తిరిగి దేశానికి వచ్చారు. చూడండి ప్రియ స్నేహితులారా, ఇక్కడ ఎవరెవరిని దేవుడు ప్రేరేపించాడో వాళ్ళందరూ తిరిగి యెరూషలేముకు ప్రయాణం కట్టారు. అయితే అందులో కొంతమంది ఏం చేశారంటే, వచ్చి 70 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇక్కడే స్థిరపడిపోయాము, ఇక్కడ సెటిల్ అయిపోయాము, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము, ఇక్కడ వాతావరణం మాకు అలవాటు అయిపోయింది, ఇక్కడ కల్చర్ మాకు అలవాటు అయిపోయింది, ఇక్కడ భోజనం మాకు అలవాటు అయిపోయింది, ఇక్కడ స్థితిగతులు మాకు అలవాటు అయిపోయినాయి, ఇంకా మళ్ళీ వాగ్దాన దేశానికి ఏం తిరిగి వెళ్తాంలే అని చెప్పి కొంతమంది రాని వాళ్ళు కూడా అక్కడ ఉండిపోయారు. ప్రియ స్నేహితులారా, కొంతమంది అయితే ఈ బానిస దేశానికి మేము వచ్చాము, బానిసలుగా వచ్చాము, ఈ దేశంలో మేము ఎందుకు ఉండాలి, తిరిగి మా దేశానికి వెళ్ళి పాడైపోయినటువంటి మా దేవుని ఆలయాన్ని కట్టాలి అనేటువంటి ప్రేరేపణతో కొంతమంది బయలుదేరారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు నువ్వు ఏ చెరలోకైతే వెళ్ళావో ఆ చెరలోనే స్థిరపడిపోయి, ఆ చెరలోనే కూరుకుపోయి, సౌకర్యవంతంగా ఉంది కదా అని చెప్పి అక్కడే ఉండిపోవడానికి లేదు. ఆ చెర నుండి నువ్వు బయటికి రావాలి. ఆ చెర నుండి నువ్వు బయటికి రావాలి. దేవుణ్ణి వెంబడించడం అంటే సౌకర్యాలను విడిచిపెట్టుకోవాలి, సుఖాలను విడిచిపెట్టుకోవాలి, కష్టాలను ఇష్టపడాలి. ప్రియమైనటువంటి స్నేహితులారా, వాళ్ళంతా కూడా కొంతమంది తిరిగి వచ్చారు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, దేవుడు నిన్ను చెర నుండి విడిపించాలనుకుంటున్నాడు. దేవుడు చెర నుండి నిన్ను విడిపించాలనుకున్నాడు. 70 సంవత్సరాలు చెరలో ఉన్నావు, ఇక నువ్వు బయటికి రా. అయితే కొంతమంది ఏమనుకున్నారంటే, ఈ చెర మాకు అలవాటు అయిపోయింది, ఈ చెర మాకు బాగానే ఉంది, ఇక్కడే ఉండిపోతాం. దేవుడేమో విడిపించాలని ఆశపడుతున్నప్పటికీ కూడా విడిచిపెట్టాలి, విడిపించబడాలనేటువంటి కోరిక లేకపోవడం, పూర్తిగా లోకంలో కలిసిపోయినటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుడు మరి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దాని కొరకు ఒక నాయకుడిని సిద్ధం చేశాడు, షేష్బజర్ని. షేష్బజర్ అసలు ఎవరికి కూడా తెలియదు, కానీ దేవుడు తనను వాడుకున్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. దేవుడు నిన్ను కూడా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. లోకంలో అనేక మంది చెరలో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఇంకా పాప బంధకాల్లో ఉన్నవాళ్ళు, శాప బంధకాల్లో ఉన్నవాళ్ళు, అనారోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళు, మనశ్శాంతి లేనటువంటి వాళ్ళు, నెమ్మది లేనటువంటి వాళ్ళు, ఏ దిక్కు తెలియక, జీవితం ఎలా గడపాలో తెలియక కృంగిపోతున్నటువంటి అనేక మంది చెరలో
సాతాను బంధకాల చేత, దురాత్మల బంధకాల చేత అనేక మంది కొట్టుమిట్టాడుచున్నారు. వాళ్ళందరినీ కూడా విడిపించి వారిని యేసుక్రీస్తులో ఉన్నటువంటి స్వేచ్ఛలోకి నడిపించడానికి షేష్బజర్ లాగా దేవుడు నిన్ను కూడా వాడుకోవాలని ఆశపడుతుంటున్నాడు. దేవుడు వాడుకోవాలంటే చిన్న విషయాల్లో కూడా మనం నమ్మకంగా ఉండాలి. 10 రూపాయలు ఇచ్చినప్పుడు 10 రూపాయల్లో నేను నమ్మకంగా లేనప్పుడు 1000 రూపాయలు నీకెవరిస్తారు? చిన్న విషయాల్లో నమ్మకస్తులోకి పెద్ద పనుల మీద కూడా దేవుడు అధికారం ఇస్తాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, వాళ్ళు చెర నుండి విడిపించబడ్డట్టుగా మనం చూస్తుంటున్నాం. చెర నుండి ఎవరెవరు వచ్చారో 2వ అధ్యాయం అంతట్లో కూడా పేర్లతో సహా రాయబడింది. అన్ని పేర్లు మనం చదవలేం, కానీ ఒక వచనం మనం చదువుదాం. 2వ వచనాన్ని మనం చదువుదాం. యెరూషలేమునకు యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబెలు, యోషువ, నెహెమ్యా, షెరాయ, రెయలాయ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, రెహూము, బయానా అనువారితో కూడా వచ్చిన ఇశ్రాయేలీల లెక్క ఇది. ఈ వంశాల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు తిరిగి దేశానికి? వాళ్ళందరి పేర్లు రాయబడ్డాయి, వాళ్ళందరి వంశాలు రాయబడ్డాయి, వాళ్ళందరి కుటుంబాల లెక్క రాయబడింది. చూడండి, ఇదేం తెలియజేస్తుంది తెలుసా? గాడ్ ఈజ్ కేరింగ్ ఎవ్రీ ఇండివిజువల్. దేవుడు ప్రతి వ్యక్తి పట్ల దేవుడు శ్రద్ధ చూపుతుంటున్నాడు. చాలాసార్లు మన జీవితంలో అనిపిస్తుంది, ఇంతమందిలో దేవుడు నన్ను గుర్తుపెట్టుకుంటాడా? ఇంతమందిలో దేవుడు నన్ను చూస్తున్నాడా? ఇంతమందిలో దేవుడు నన్ను పట్టించుకుంటాడా అని అనుకోవచ్చు కొన్నిసార్లు జీవితంలో. అయితే ప్రశ్న ఎట్లరా, ఎంతమంది ఉన్నా దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఇంపార్టెంట్. అందుచేత ఇక్కడ ప్రతి ఒక్కరి పేరు కూడా ఇక్కడ రాయబడింది. 2వ అధ్యాయంలో ప్రతి ఒక్కరి పేరు 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 చొప్పున వాళ్ళ పేరు. ఎందుకంటే దేవుడికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇంపార్టెంట్. నువ్వు దేవునికి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అయి ఉంటున్నావు. అయితే ఎవరి పేర్లు రాయబడలేదు తెలుసా? దురదృష్టవశాత్తు ఎవరైతే సెటిల్ అయిపోయి ఇంకా తిరిగి వెళ్లాల్సిన పనే ఉందిలే, ఇంకా వాగ్దాన దేశానికి తిరిగి వెళ్లాల్సిన పనే ఉందిలే, ఇక్కడ అన్ని వసతులు బాగానే ఉన్నాయి కదా, సౌకర్యాలను ఎవరైతే వదిలిపెట్టుకోలేకపోయారో, సుఖాలను ఎవరైతే వదిలిపెట్టుకోలేకపోయారో, ఎవరైతే తిరిగి వచ్చే గుంపులో లేరో వాళ్ళ పేర్లు ఇక్కడ రాయబడలేదు. ప్రియమైన స్నేహితులారా, వాగ్దాన దేశానికి ప్రయాణం చేసేటువంటి లిస్టులో మన పేరు రాయబడాలి. కొన్నిసార్లు దేవుడు సమస్తము వదిలిపెట్టి నన్ను వెంబడించు అంటాడు. ఒకళ్ళు అదే దేవుని ఆజ్ఞ అయితే అది నెరవేర్చడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అబ్రహాం అన్నాడు, అబ్రహాం నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టుకో, నీ బంధువులను వదిలిపెట్టుకో, నీ దేశాన్ని వదిలిపెట్టుకో, అన్నీ వదిలిపెట్టుకో, నేను చూపించే దేశానికి రా. అబ్రహాం ఈ విధంగా అనలేదు, అయ్యా సెటిల్ అయిపోయానయ్యా, సొంత ఇళ్ళు కట్టుకున్నానయ్యా, ఇక్కడ గొర్రెలు అయ్యా, ఇక్కడ పనివాళ్ళు, పనికత్తెలు, దాసులు, పొలాలు, స్థలాలు అన్నీ ఇక్కడ ఉన్నాయ్యా, ఒక నెల రోజులు టైం ఇవ్వయ్యా, వదిలిపెట్టుకుంటా అనలా. దేవుడు పిలిచాడు, వెంటనే సమస్తం వదిలిపెట్టుకొని బయలుదేరాడు. కొన్నిసార్లు నీ యొక్క కంఫర్ట్ జోన్స్లో నుంచి, నీ యొక్క సుఖతత్వం నుంచి, నీ సౌకర్యవంతమైనటువంటి ప్రదేశం నుండి దేవుడు ఏమన్నాడంటే, నా మందిరం కట్టడానికి, నా కొరకు పని చేయడానికి నువ్వు బయలుదేరు అంటాడు. దేవుని పనులు చేయడానికి నీ యొక్క కంఫర్ట్ జోన్స్ను వదిలిపెట్టుకోగలగాలి. నీ యొక్క సౌకర్యవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని దేవుని పనులు చేయడానికి నువ్వు వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది. ప్రియమైన స్నేహితులారా, ఇందులో ప్రతి వ్యక్తి కూడా దేవునికి ప్రాముఖ్యమైన వ్యక్తే. బయలుదేరి వచ్చిన వాళ్ళ పేర్లు మాత్రమే రాయబడ్డాయి. దేవుని కొరకు ఎవరైతే జీవిస్తారో వాళ్ళ పేర్లే జీవ గ్రంథంలో రాయబడతాయి. నమ్ముతున్న వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా గుడికి వచ్చాను, నా పేరు లేదా జీవ గ్రంథంలో? బైబిల్ చదివాను, పేరు లేదా? వాక్యం చెప్పాను, పేరు లేదా? పాట పాడాను, లేదా? ఉండదు. కానుకలు కూడా ఇచ్చానయ్యా, ఉండదా? బల్ల కూడా తీసుకున్నానయ్యా, ఉండదా? ఉండకపోవచ్చు. నువ్వు చర్చికి వచ్చినంత మాత్రాన నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుందనే గ్యారెంటీ ఏమీ లేదు. నీ పేరు జీవ గ్రంథంలో ఉండాలంటే నీ ఆత్మీయ స్థితి సరిచేసుకుంటూ నీవు మరి దేవుని యొక్క మార్గములో, దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క నడిపింపులో, దేవుడు ఎటైతే నిన్ను చూపిస్తున్నాడో దిశ, ఆ దిశగా ప్రయాణం చేస్తూ
దేవుని చిత్తాన్ని నెరవేరిస్తేనే తప్ప నీ పేరు జీవ గ్రంథంలో ఉండదు. ప్రియమైన స్నేహితులారా, వాళ్ళు తిరిగి వచ్చిన వాళ్ళు ఎంతమంది అని మనం చూద్దాం. 64వ వచనం మనం చదువుదాం. ఎజ్రా గ్రంథము 64, 42,360 మంది, నాట్ ఈవెన్ 50,000 పీపుల్. 50,000 మంది కూడా తిరిగి రాలేదండి. 50,000 మంది కూడా తిరిగి రాలేదు. ఎంతమంది వచ్చారు? 42,360 మంది. 42360. 42,360 మంది మాత్రమే తిరిగి వచ్చారు. చెరకు వెళ్ళింది బహుమంది, సెటిల్ అయిపోయారు చాలా మంది. తిరిగి వచ్చింది కొద్ది మంది. అయితే ఏం జరిగిందో తెలుసా? ఆ కొద్ది మందిని దేవుడు వాడుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయ. ఆ కొద్ది మందితో పడిపోయిన దేవాలయాన్ని తిరిగి కట్టించాడు దేవుడు. కొద్ది మందితో తిరిగి దేవాలయ నిర్మాణం జరిగింది. వాళ్ళందరూ తిరిగి వచ్చి ఏ స్థలంలో అయితే మందిరం పడిపోయిందో, ఏ స్థలంలో అయితే మందిరం లేకుండా పోయిందో అక్కడ తిరిగి మందిరం కట్టుకునే పనిలో దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. ఈరోజు దేవుడు వాడుకోవాలంటే ఎక్కువ మంది అవసరం లేదండి. కొద్ది మందితో కూడా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. కొద్ది మందితో కూడా దేవుడు తన పనులు జరిగించుకుంటాడు. చూడండి, ఆ వచ్చిన వాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళకు కలిగింది దేవుని మందిరాన్ని కట్టడానికి సమర్పించుకున్నారు. చదువుదాం, 68వ వచనం మనం చదువుదాం. కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములో ఉండు యెహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలంలో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి. కింద పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు 16,300 తులముల బంగారమును 2,50,000 తులముల వెండిని యాజకుల కొరకును 100 వస్త్రములను ఇచ్చిరి. వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళకున్న వెండి బంగారాలు దేవుని మందిరం కట్టడానికి సమర్పించి 100 వస్త్రాలు, 100 జతల బట్టలు యాజకుల కొరకు తీసుకుని వచ్చారు. తిరిగి యాజకత్వం ఇక్కడ నిలబడాలి. దేవుని ప్రార్థనలు ప్రారంభం అవ్వాలి. యాజకుల కొరకు 100 జతల బట్టలు, మందిర నిర్మాణానికి వారి దగ్గర ఉన్న వెండి బంగారాలు ఇచ్చి దేవుని మందిరాన్ని కడదాం. దేవుని పని చేయడానికి దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృప కొద్దీ వాళ్ళు సమర్పించుకున్నారు. కొద్ది మందితో కూడా దేవుడు తన మందిరాన్ని కట్టించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కొంతమందితో కూడా దేవుడు తన పనులు జరిగించుకోగలుగుతాడు. ఈరోజు నేను లేకపోతే ఈ పని ఏం జరగదు, అసలంతా నాదే, నేను లేకపోతే అసలు ఎట్లా చేస్తారో చూద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏమండి, నేను లేకపోతే అసలు అక్కడ ఏమీ లేదు. ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు లేకపోయినా దేవుడు తన పనులు తను జరిగించుకుంటాడు. నేను లేకపోయినా దేవుడు తన పనులు తను జరిగించుకుంటాడు. ఎందుకంటే అది మన పనులు కాదు, దేవుడు పని. స్తోత్రం, హల్లెలూయ. ఎవరు ఉన్నా లేకున్నా దేవుడు తన పనులు తను సాగించుకుంటా ఉంటాడు. చూడండి ప్రియ స్నేహితులారా, మరి ఇక్కడ ఎంతో గొప్ప విషయము. మొదటిది, చెర నుండి విడిపించడానికి దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాత మిమ్మును గూర్చిన నేను పలికిన శుభవార్తను నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును. చూసారా, దేవుడు ఏమంటాడంటే 70 సంవత్సరాల తర్వాత నేను మిమ్మును గురించి పలికిన శుభవార్తను నెరవేర్చి మిమ్మల్ని దర్శిస్తాను. దేవుడు దర్శించే దేవుడండి. స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు మన జీవితాలు అనుకుంటాము, నా పని ఇప్పుడే అయిపోవాలి, నా పని ఇప్పుడే నెరవేరాలి, నేను అనుకున్నది ఇప్పుడే జరగాలి అనుకుంటాం. కానీ జరగవయి. మనం అనుకున్న సమయంలో జరగవు. ఎప్పుడు జరుగుతాయి? దేవుడు అనుకున్న సమయంలో జరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు జీవితంలో అనుకోవచ్చు, ఇంకెంత కాలం ప్రభా, హౌ లాంగ్ లార్డ్, ఎన్ని నెలలు, ఎన్ని వారాలయ్యా, ఇంకెన్ని సంవత్సరాలయ్యా, ఇంకెంత కాలం ప్రభా నేను ఈ యొక్క బాధను అనుభవించాలి, నలిగిపోతున్నాను ప్రభా, నా జీవితం అంతా కూడా ఖర్చు అయిపోతుంది ప్రభా, నా జీవితం, నా ఆయుష్ వేస్ట్ అయిపోతుంది ప్రభా, అయ్యా నేను అనుకున్నవన్నీ కూడా వ్యర్థమైపోతున్నాయి ప్రభా, నా జీవితం నష్టపోతున్నాను ప్రభా, ఇంకా విడుదల చేయవా
కార్యం జరిగించవా? లేకపోతే ఇంకా నా కార్యము జరగదా? నా జీవితంలో ఇక నేను మంచి రోజులు చూడలేనా అన్నటువంటి నిరాశ కొంతమందిలో ఉండొచ్చు. ప్రియ స్నేహితులారా, నీకు అలా అనిపించవచ్చు, కానీ దేవుడు మాత్రము తగిన సమయంలో నేను నీకు చేస్తాను అనడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం అనుకున్న సమయంలో కార్యాలు నెరవేరవు. దేవుడు ఏర్పాటు చేసిన సమయంలో మన కార్యాలు జరుగుతాయి. మనం చేయాల్సిందల్లా, ప్రభా నీ సమయంలో నువ్వు జరిగించు ప్రభా అని చెప్పి విశ్వాసంతో ఉండడమే, నమ్మకంగా ఉండడమే. కొంతమంది దేవుడికి ప్రార్థన చేసినా ఇది జరగట్లేదు, కార్యాలు నెరవేరట్లేదు అని ప్రార్థన ఆపేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. లేకపోతే ఇక దేవుని మీద నమ్మకం వదిలిపెట్టేసి సొంత మార్గాల్లో వాళ్ళ పనులు చేయడానికి పూనుకున్న వాళ్ళు ఉంటున్నారు. కానీ ప్రశ్న, దాని ద్వారా మనకు అంతకంత నష్టమే. ఎప్పుడైతే దేవుని మీద, దేవుని సమయాల మీద మనం ఆధారపడతామో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మన కార్యాలు శ్రేష్టమైన రీతిలో, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, శ్రేష్టమైన రీతిలో దేవుడు మన కార్యాలను ఆశ్చర్యకరంగా తీర్చిదిద్దుతాడు. మనం దేవుని పైన ఓపికతో నమ్మకంగా కనిపెట్టుకుని ఉండాలి. ఆయన సమయం పైన, ఆయన కార్యాల పైన, ఆయన కృప పైన మనము నమ్మకం పెట్టుకొని జీవించాలి. కాబట్టి ప్రశ్నలారా, వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. షేష్బెజరు నమ్మకస్తుడుగా ఉన్నాడు కాబట్టి అతని చేతికి మనుషులు అప్పగించబడ్డారు, వస్తువులు అప్పగించబడ్డాయి. తనకివ్వబడ్డ పనిలో ఆయన నమ్మకంగా ఉన్నాడు. ఏమండి, మరి దేవుడు ప్రేరేపించిన వాళ్ళందరూ కూడా దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి ఆ దేశాన్ని వదిలి వచ్చారు. కొన్నిసార్లు నువ్వు ఉన్న స్థితిలో నుండి నువ్వు బయటికి రావాల్సి ఉంటుంది. యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్. ఆ యొక్క స్థలము నుండి, ఆ పరిస్థితుల నుంచి బయటకు వస్తేనే తప్ప దేవుడు నిన్ను వాడుకోడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మరి ఇక్కడ అద్భుత రీతిగా ప్రతి ఇండివిజువల్ కూడా దేవుడికి ఇంపార్టెంటే. వాళ్ళందరి పేర్లు రాయబడ్డాయి, వచ్చిన వాళ్ళ పేర్లే రాయబడ్డాయి. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. వచ్చిన వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. వచ్చిన వాళ్ళు దేవుని మందిరాన్ని కట్టడానికి దేవుడు వాళ్ళని ఉపయోగించుకున్నాడు. చిన్న మందైనా దేవుడు వాళ్ళని ఉపయోగించుకున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు, బలపరుస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా ఆయన దృష్టిలో నమ్మకంగా జీవించడమే. రండి, అలాంటి కృప దేవుడు మనకు దయచేయును గాక.